Hello everyone, in this video I am going to discuss about properties of entropy. Already what is entropy అనేది ఒక వీడియో చేశాను, సో వెళ్ళి చూడండి. Now properties of entropy. దీనిలో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్, entropy h is equal to 0 if event is sure or impossible. h అంటే ఏంటి? h is represented, ఎంట్రోపీని రిప్రజెంట్ చేస్తుంది హెచ్ అనేది. సో ఎంట్రోపీ అనేది 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుంది? ఈవెంట్ అనేది ష్యూర్ ఆర్ ఇంపాసిబుల్ అయినప్పుడు. ష్యూర్ అంటే అది కంపల్సరీ ఆ ఈవెంట్ అనేది జరిగిపోతుంది అని మీనింగ్. ఇంపాసిబుల్ అంటే ఆ ఈవెంట్ అసలు జరగదు. సో ఈ కండిషన్లో మనం ప్రూఫ్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రోపీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే పీకేకి ప్రాబిలిటీస్ మనం ఏం ప్రాబిలిటీస్ చూసుకుందాం? ఒకటేమో ష్యూర్ అండ్ ఇంపాసిబుల్. ఈ 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం. సో 1 అంటే ష్యూర్, 0 మీన్స్ ఇంపాసిబుల్. ఇక్కడ హెచ్ అంటే ఇది ఎంట్రోపీ యొక్క ఫార్ములా. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 of 1 by pk. ఫస్ట్ మనం ఏంటి? pk ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk ప్లేస్లో 1 log బేస్ 2 1 బై పీకే ప్లేస్లో మనం 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. దీని వాల్యూ ఏమవుతుంది? సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m 1 లాగ్ బేస్ 2 ఆఫ్ లాగ్ 1 బేస్ 2 అవుతుంది. దీని వాల్యూ మనకి 0 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ పీకే ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇంపాసిబుల్ ఈవెంట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలానే ఎంట్రోపీ ఫార్ములాలో మనం పీకే ఈజ్ ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 log base 2 of 1 by 0 అంటే 0. సో ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కూడా మనకి 0 అయిపోయింది. సో ఇది మనకి ఫస్ట్ ప్రూఫ్. ఏంటి అసలు స్టేట్మెంట్ ఏంటి? ఎంట్రోపీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఈవెంట్ ఈ ష్యూర్ ఆర్ ఇంపాసిబుల్. ష్యూర్ ఒకటి, ఇంపాసిబుల్, ఈ 2 ప్రాబిలిటీస్ తీసుకొని మనం ఎంట్రోపీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చే వాల్యూస్ ఏమవుతాయి? మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎంట్రోపీ. కమింగ్ టు సెకండ్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ ఏంటి? వెన్ పీకే ఈజ్ ఈక్వల్ టు 1 by m for all messages, here messages are equally likely. అంటే ఈక్వల్లీ లైక్లీగా ఉంటాయి మెసేజెస్ అనేవి. అప్పుడు మనకి ఎంట్రోపీ ఏమవుతుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బేస్ 2. ఫస్ట్లో ఎంట్రోపీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది ఇఫ్ ఈవెంట్ ఈజ్ ష్యూర్ ఆర్ ఇంపాసిబుల్. ఇన్ సెకండ్ కండిషన్ పీకే ప్లేస్లో మనం 1 by mని సబ్స్టిట్యూట్ చేస్తాం, వేర్ m రిప్రజెంట్స్ ఆల్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో సెకండ్ ఒక ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? పీకే ప్లేస్లో మనం 1 by m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనం ప్రాబిలిటీస్ p1 p2 p3 అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు pm వరకు తీసుకెళ్తే దీన్ని మనం 1 by m అంటాం. ఈ వాల్యూస్ అన్నీ పీకే. సో అప్పుడు మనం ఎంట్రోపీ హెచ్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log 1 by pk బేస్ 2 ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 1 ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం. సో p1 ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్లీ లైక్లీ అన్నారు కదా. సో ఈక్వల్లీ లైక్లీ మెసేజెస్ కాబట్టి మనం అన్నీ ఈక్వల్గా తీసేసుకుంటాం. సో p1 ఈజ్ ఈక్వల్ టు p2 ఈజ్ ఈక్వల్ టు p3 అండ్ సో ఆన్ pm. ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది? 1 by m అవుతుంది. సో ఫస్ట్ p1తో స్టార్ట్ చేయాలి. సో p1 log base 2 1 by pk ప్లేస్లో p1 సబ్స్టిట్యూట్ చేయాలి, ప్లస్ p2 log base 2 1 by p2 ప్లస్ p3 log 1 by p3 బేస్ 2 అండ్ సో ఆన్ ఎక్కడి వరకు pm. సో pm log 1 by pm బేస్ 2. దీన్ని మనం స్ప్లిట్ చేసి పీకే ప్లేసెస్లో p1 సబ్స్టిట్యూట్ చేసాము, తర్వాత p2 సబ్స్టిట్యూట్ చేసాము, తర్వాత p3 అండ్ నెక్స్ట్ pm వరకు మనం సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఫామ్లో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం మనకు ఇచ్చిన వాల్యూ ఏంటి? 1 by m కాబట్టి 1 by mని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ మొత్తం వాల్యూ ఎంత? 1 by m. p1 ఈజ్ ఈక్వల్ టు p2 p3 అండ్ సో ఆన్ మొత్తం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 by m కాబట్టి 1 by m log బేస్ 1 by m బేస్ 2 ప్లస్
1/m log 1/1/m బేస్ 2. అంటే ప్రతి ప్లేస్లో P1 ప్లేస్లో P2 ప్లేస్లో P3 అండ్ సో ఆన్ Pm ప్లేస్లో మనం 1/m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నేను 2 ఎక్స్ప్రెషన్సే రాస్తున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ ప్లస్ 1/m log 1/1/m బేస్ 2. నెక్స్ట్ స్టెప్ 1/m, ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది 1 log m బేస్ 2 ప్లస్ 1/m log m బేస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ని ఎక్స్ప్రెషన్స్ తీసుకున్నా మనకు ఫైనల్గా ఈ ఆన్సరే వస్తుంది m బేస్ 2. ఫర్ m టర్మ్స్ అంటే సేమ్ వస్తుంది. ఫర్ m టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి మనకు వచ్చే వాల్యూ కూడా ఇంతే. సో ఎంత వస్తుంది? సో ఎంట్రోపీ H ఈజ్ ఈక్వల్ టు log m బేస్ 2. ఈ m అనేవి ఏంటి ఇక్కడ టర్మ్స్ 1/m అనేవి P1 P2 P3 వాల్యూస్ కాబట్టి సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఎంట్రోపీ H ఈజ్ ఈక్వల్ టు log m బేస్ 2. ఇది వచ్చేసి సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ ఎంట్రోపీ. ఫస్ట్ pk ఈజ్ ఈక్వల్ టు 1/m తీసుకోవాలి. అంటే pk ఈజ్ ఈక్వల్ టు 1/m ఫర్ ఆల్ మెసేజెస్. హియర్ మెసేజెస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అన్నారు కాబట్టి మనం ప్రాపర్టీస్ ఏముంటాయి P1 P2 P3 P4 ఇవన్నీ మనం 1/mకి ఈక్వల్ చేసాం. సో ఎంట్రోపీ ఫార్ములాలో మనకి సబ్స్టిట్యూట్ చేసాం. పీకే ప్లేస్లో P1 P2 P3 అండ్ సో ఆన్ Pm వరకు తీసుకున్నాం. తర్వాత ఆల్రెడీ ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P3 ఎంత తీసుకున్నాము 1/m తీసుకున్నాం. సో ఆ 1/m వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసాం అన్ని P1 ప్లేస్లో P2 ప్లేస్లో P3 ప్లేస్లో అండ్ సో ఆన్. సో 1/m అనేది తీసేస్తే log m బేస్ 2. ఇక్కడ 1/m అనేది m టర్మ్స్ కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు log m బేస్ 2 అనేది ఫైనల్ అవుట్పుట్. నెక్స్ట్ ప్రాపర్టీ 3 అప్పర్ బౌండ్ ఆన్ ఎంట్రోపీ H max ఈజ్ ఈక్వల్ టు log m బేస్ 2. అంటే అప్పర్ బౌండ్ ఒక మ్యాక్సిమం బౌండ్ రీచ్ అయ్యే కొద్దీ మనకి ఎంట్రోపీ ఎలా ఉంటుందంటే log m బేస్ 2 అనేది ఉంటుంది. సో దాని ప్రూఫ్ చూద్దాం. థర్డ్ ప్రూఫ్, దీనికి మనం ఒక న్యాచురల్ అల్గారిథం ఈక్వేషన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో న్యాచురల్ లాగరిథం ఈక్వేషన్ కన్సిడర్ చేసుకుంటే ln of x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ఫర్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఫస్ట్ కండిషన్గా తీసుకుంటాం. ఇప్పుడు దీనిలో ఏంటి మనం 2 ప్రాబబిలిటీస్ కన్సిడర్ చేసుకోవాలి. 2 ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అంటే P1 P2 P3 అండ్ సో ఆన్ Pm వరకు ఒకటి, అండ్ సెకండ్ వన్ Q1 Q2గా కన్సిడర్ చేసుకుంటున్నాను. నేను ఏదన్నా కన్సిడర్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు ఇలా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి ఏ ఫార్ములా అనేది వస్తుంది అది చూద్దాం. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 of 1/pk అనేది ఎంట్రోపీ యొక్క ఫార్ములా. బట్ ఇక్కడ మనం ఏం చేసుకుంటా ఉన్నాం 2 ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి pk log of ఈ 2 qk బై pk బేస్ 2గా కన్సిడర్ చేసుకుంటాం. ఏం లేదు, ఎంట్రోపీ ఈక్వేషన్లో 1/pk ప్లేస్లో మనం qk బై pkగా రాసుకున్నాం అంతే. దీన్ని స్ప్లిట్ చేద్దాం. k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 10 qk బై pk బై log 2 బేస్ 10. అంటే log 2ని మనం log 10లోకి కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఫామ్లో వచ్చింది. నౌ మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. మల్టిప్లై అండ్ డివైడ్ విత్ log e బేస్ 10 at RHS.
సో సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log qk by pk base 2 is equal to summation k is equal to 1 to m pk log e base 10 by log 2 base 10 into log qk by pk base 10 by log e base 10. సో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ఈక్వేషన్ సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 qk by pk is equal to summation k is equal to 1 to m pk log e base 2. ఈ ఫామ్లో మనం log 10ని మనం log base 2లో ఎలా రాస్తామంటే log e base 2గా రాసుకుంటాం. సో log 10 అనేది పోతుంది ఇంటూ log, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది log qk by pk base e. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ log qk by pk base e, దీన్ని మనం ln ఫామ్లో రాసుకుంటాం. ln ఆఫ్ qk by pk. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 qk by pk is equal to summation k is equal to 1 to m pk log e base 2 into, దీన్ని మనం రీప్లేస్ చేసాం కదా, సో ln ఆఫ్ qk by pkగా రాసుకుంటాం. ఇక్కడ వరకు మనకి హాఫ్ ప్రూఫ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫ్రమ్ ఈక్వేషన్ 1లో ఏంటి, మనం న్యాచురల్ లాగరిథం ఈక్వేషన్ తీసుకున్నాం. ln x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1, అదే రాసుకుందాం. ln x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 1 ఈ ఫామ్లో రాయాలి. సో ln ఆఫ్ qk బై pk, దీన్ని x ప్లేస్లో రిప్రజెంట్ చేసుకో, qk బై pk మైనస్ 1 ఈ ఫామ్లో మళ్ళీ దీన్ని మనం రీప్లేస్ చేయాలి. సో సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 qk by pk is equal to log e base 2 ఈ ఫామ్ log e base 2 summation k is equal to 1 to m pk qk by pk minus 1 ఈ ఫామ్లో మనం రాసేసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, ఈ ఈక్వేషన్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది. నేను RHS చూస్తున్నాను. log e base 2 summation k is equal to 1 to m, దీన్ని మనం స్ప్లిట్ చేసి రాస్తే pkని మనం కామన్ తీస్తే qk మైనస్ 1 ఇంటూ pk వస్తే ఏంటి టు pk, ఇది క్యాన్సిల్ అయిపోయి మనకు మిగిలింది ఏంటి qk మైనస్ pk. సో దీని నుంచి మనం ఎలా రాసుకుంటాం, log e base 2 సమ్మేషన్ అనేది రెండింటికి స్ప్లిట్ చేస్తాం. సమ్మేషన్ k is equal to 1 to m qk మైనస్ సమ్మేషన్ k is equal to 1 to m pk. ఇక్కడ వరకు స్ప్లిట్ చేసి రాసాం. నెక్స్ట్ స్టెప్ సమ్మేషన్, ఈ వాల్యూ అంతటా 0 అయిపోతుంది. దిస్ వాల్యూ ఎంత వాల్యూ 0. సమ్మేషన్ k is equal to 1 to m pk is equal to summation k is equal to 1 to m qk అనే ఈక్వేషన్ అనేది 1.
లాగ్ ఈ బేస్ 2ని మనం 1గా తీసుకుంటాం. ఈ వాల్యూ అంతా 0 అయిపోయింది కదా, సో 0, ఈ వాల్యూ 0 అయిపోయింది. సో సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 of qk by pk. ఇది 1 ఎలా అయింది, ఈ వాల్యూ అనేది 1, సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk ఈజ్ ఈక్వల్ టు 1. అలానే సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 m qk ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 మైనస్ 1 0 అవుతుంది. అప్పుడు ఇదేంటిది LHS వాల్యూ కిందది. సమ్మేషన్ 1 k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log ఆఫ్ qk by pk బేస్ 2. ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఇలా. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ప్రూఫ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ వరకు మనం RHSని క్యాలిక్యులేట్ చేసాము, RHSని రెడ్యూస్ చేసుకుంటూ వచ్చాము. RHS మళ్ళీ చూడండి, మల్టిప్లై అండ్ డివైడ్, ఈ ప్రాబిలిటీస్ తీసుకున్నాము. లాగ్ బేస్ 2 ఉంది, లాగ్ బేస్ 2ని మనం లాగ్ బేస్ 10లోకి కన్వర్ట్ చేసి రాసాము. తర్వాత మల్టిప్లై అండ్ డివైడ్ విత్ లాగ్ ఈ బేస్ 10 ఎట్ RHS అండ్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. లాగ్ ఈ బేస్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ qk బై pk బేస్ ఈ. దీన్ని మనం ln ఫామ్లో రాసుకుంటాం, ln ఆఫ్ qk బై pk. దీన్ని మనం రిప్రజెంట్ చేసుకుంటాం, మళ్ళీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ ln ఆఫ్ pk, ఇదేంటి లాగరిథమిక్ న్యాచురల్ లాగరిథమిక్ ఈక్వేషన్లో మనం రాస్తాము. x ప్లేస్లో x ఈజ్ ఈక్వల్ టు qk బై pk. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఈ ln ప్లేస్లో రిప్రజెంట్ చేస్తారు. రిప్రజెంట్ చేసినప్పుడు మనకు వచ్చిన ఫామ్ ఏంటి, qk మైనస్ pk వస్తుంది. దీనికి మనం సమ్మేషన్ అనేది స్ప్లిట్ చేస్తే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 2 వాల్యూస్ 1 మైనస్ 1 0 అవుతుంది కాబట్టి మనకి LHS ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అదే LHS ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ LHSని మనం సాల్వ్ చేయాలి. సో లెట్ సాల్వ్ ద LHS. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ బేస్ 2. దీన్ని మనం ఎలా రాసుకుంటాం, qk బై pk ఉంటే దీన్ని మనం qk ఇంటూ 1 బై pkగా కూడా రాసుకోవచ్చు కదా, రెండు ఒకటే కదా. సో అలా రాసుకుంటాం. సో qk ఇంటూ 1 బై pk, ఈ వాల్యూ ఎంత 0. దీన్ని మనం స్ప్లిట్ చేద్దాం. k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ బేస్ 2 qk లాగ్ బేస్ 2 ప్లస్ స్ప్లిట్ చేసి రాద్దాం. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ ఆఫ్ 1 బై pk బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏం లేదు, ఈ సమ్మేషన్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసాం. అప్పుడు ఈ పార్ట్ ఒకటి అవుతుంది, ఈ పార్ట్ ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఫామ్ సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ ఆఫ్ 1 బై pk ఈజ్ ఈక్వల్ టు మైనస్ సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ ఆఫ్ qk బేస్ 2. ఈ ఎక్స్ప్రెషన్ని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అనేది ఇటు షిఫ్ట్ అయితే మైనస్ కదా, అలాగా. నెక్స్ట్ సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ ఆఫ్ 1 బై pk బేస్ 2, ఇక్కడ మర్చిపోయింది బేస్ 2, ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ బేస్ 2 ఆఫ్ 1 బై qk. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ పోవాలంటే మనం ఈ డినామినేటర్లో 1 బై qkని యాడ్ చేయాలి. సో 1 బై qkగా రాసుకున్నాం. ఇక్కడ qk ఈజ్ ఈక్వల్ టు 1 బై m గా రిప్రజెంట్. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ ఆఫ్ 1 బై pk బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk లాగ్ ఆఫ్ 1 బై m బేస్ 2
క్యూకే ప్లేస్లో 1/m మనం సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఈ వాల్యూ అంతా ఏంటి, హెచ్ ఫామ్లో వచ్చేసింది కదా. హెచ్ అంటే ఎంట్రోపీ. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log of 1/pk base 2 అనేది హెచ్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log ఆఫ్ ఈ వాల్యూ ఎంత m బేస్ 2. ఇక్కడ ఈ సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pkని మనం 1గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 మనం 1గా తీసేసుకుంటే అప్పుడు హెచ్ మ్యాక్సిమం ఏమవుతుంది, హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు log m బేస్ 2. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్, ఫైనల్ ప్రూఫ్ ఆఫ్ థర్డ్ ప్రాపర్టీ. ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, బట్ మీరు ఒకసారి పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇదంతా థర్డ్ ప్రాపర్టీ. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్గా మనం ఫస్ట్ ఆర్హెచ్ఎస్ని 0 చేసుకుంటాం. 0 చేసుకున్న తర్వాత మనం ఎల్హెచ్ఎస్ని ప్రూవ్ చేస్తాం. ఎల్హెచ్ఎస్ వాల్యూ తీసుకున్నాక దీన్ని స్ప్లిట్ చేస్తాము, క్యూకే ఇంటూ 1/pkగా రాసుకుంటాం. తర్వాత సమ్మేషనే స్ప్లిట్ చేస్తాము. తర్వాత ఇటు ఉన్న ప్లస్ ఇటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు m క్యూకే ప్లేస్లో 1/m తీసుకుంటాము. క్యూకే ఈజ్ ఈక్వల్ టు 1/m సబ్స్టిట్యూట్ చేస్తాము. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎంట్రోపీ ఫార్ములా అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log m బేస్ 2గా వస్తుంది. నెక్స్ట్ పీకే వాల్యూ ఇదంతా 1గా తీసేసుకుంటే మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, log m బేస్ 2. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంట్రోపీ. So I hope you all understood this video. So please do like, share, comment and subscribe my YouTube channel for more information. Thank you for watching.